ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చడం మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. నీ సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయం తీసినవా? అయిపోతుంది. యెషయా గ్రంథం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? 66 2 వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడును దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుచుండును, వానినే నేను సృష్టించి ఉన్నాను. ఎద్దును వధించినవాడు ఒరిని చంప వాని వంటి వాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడకు విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే. ధూపం వేయువాడు బొమ్మను స్తుతించు వాని వంటి వాడే. వారు తమకిష్టం వచ్చిన త్రోవను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకి ఇష్టముగా నున్నవి. 4 నేను పిలిచినప్పుడు ప్రతి ఉత్తరమిచ్చువాడొక్కడును లేకపోయాను. నేను మాట్లాడినప్పుడు వినువాడొక్కడును లేకపోవును. నా దృష్టికి చెడుదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసంలో ఉంచుదును. వారు భయపడి వాటిని వారి మీదికి రప్పించేదను. యెహోవా వాక్యములకు భయపడు వారులారా, ఆయన మాటలు వినుడి. మేమును ఉద్దేశించుచున్న నామమును బట్టి మేమును త్రోసివేసి నా స్వజనులోని సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఆలకించండి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది. దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారం చేయుచున్న యెహోవా శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడుకుము, ఆమె పిల్లలను నొంది కలుగు నన్ను సిగ్గు మగపిల్ల అని వారి ఉత్తరము ఎవరని వినుడి. అట్టి వార్త ఎవరు వినియుండరు, అట్టి సంగతులు ఎవరు చూసిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున? ఒక నిమిషంలో ఒక జనము జన్మించిన. సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనును. నేను ప్రసవ వేదన కలగజేసిన కంపించిన మన వేదన అని యెహోవా ఇలాగ అడుగుచున్నాడు. పుట్టించువాడునైనా నేను మూసివేదన అని నాపై దేవుడగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. ఆదరణకరమైన ధాన్యమును మీరును కూడిచి తృప్తి నొందుదురు. ఆమె అతిశయం అనుభవించుచు ఆనందించేదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యుద్ధకు
పొరజేయును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పోర్లు పారు జలప్రవాహం వల్లే మీ ఎద్దుకు దాన్ని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. 14. మీరు చూడగా నీ హృదయం ఉల్లసించును, నీ ఎముకలు లేత గడ్డివలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. ఆలకించుడి, కోపంతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని కోపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరబడుచున్నవి. అగ్ని చేతన తన ఖడ్గం చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్ళవలని మధ్య నిలుచున్న ఒకరిని చూసి తాము ప్రతిష్ఠించుకొనుచు కొనుచున్నవారే పంది మాంసమును హేయ వస్తువును పంది ముక్కలను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇది యెహోవాకు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనులను ఆయన భాషలను మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చిన నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారితో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తర్షీసు లూదు అను జనుల యొద్దను తుబాలును యావానులోను నివాసుల యొద్దకును నేను పంపుదను. నన్ను గూర్చి సమాచారం విన్నట్టు నా మహిమను చూసినట్టు దూర ద్వీవాసుల యొద్దను వారిని పంపెదను. వారి జన్ములలో నా మహిమను ప్రకటించెదను. 20. ఇజ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోకి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలియా మీదను కంచరగాడిద మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనులలో నుండి నాకు ప్రతిష్టం పర్వతమాగు యెరూషలేమునకును నీ స్వదేశీయుల యెహోవా నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదని యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. మరియు యాజకులారా లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. నేను సృష్టించబో కొత్త ఆకాశం కొత్త భూమి లయముగాక. నా సన్నిధి నిలిచిచున్నది, నీ సంగతి నీ నామమును నిలిచియుండును. ఇది యెహోవాకు. ప్రతి అవమాన సమస్యలను ప్రతి విశ్రాంతి దినమును నీ సన్నిధిని వెతుకుటకై సమస్త శరీరముగా వచ్చేది. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములు తేరి చూచెదరు. వారి పురుగు చావదు, వారి అగ్ని ఆగిపోదు, వారి సమస్త చర్యలు హేయంగా నుందురు. చక్కగా మాట్లాడుతున్నారు దేవుని మాటలు, చక్కటి మాటలు. మరి ఇక్కడ దేవుని మాటలు ఏమని కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందాము. మరి 8వ వచనం చూస్తే, అట్టి వార్త ఎవరు వినుచుండిరి, అట్టి సంగతి ఎవరు చూసిరి. ఒక జనములో కపటం ఒకటి, ప్రసవ వేదన చాలున. ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన. సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డను కనెను. నేను ప్రసవ వేదన కలగజేసిన కనుపగా మాల్చేయను అని యెహోవా అడుగుచున్నాడు. మరి దేవుని
సువార్త ప్రకటిస్తూ ఈ రోజులలో ఉంటూ ఉంటే వినలోని ప్రజలు మరి దేవుని విసర్జించేవారుగా ఉంటూ ఉన్నారు. సువార్త గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త చేస్తూ ఉంటే వినలోని ప్రజలుగా ఉంటూ ఉన్నారు. ఇష్టం వచ్చిన వారు మా 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 హిందువుల కాడి కిందకు వస్తున్నారు అని ఎన్నో విధాలా వస్తున్నారు. మరి దేవుడు మరి శిక్షకు వారిని పాత్రులుగా చేస్తాడు. అది కంపల్సరీ. లాస్ట్కి చూస్తే ఉంటే అంతేకాదు, దేవుడి కోసం మనం ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, చివరికి చనిపోతాం. చనిపోయినను విశ్రాంతి అనేది మనకు ఆ లోకంలో ఉంటుంది. చక్కటి ఆనందం. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా చనిపోవాల్సిందే. ఈ లోకంలో మనిషి ఏం చేస్తుంటాడు? లోక మనిషి అయితే తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఓకే, తన ప్రాణాన్ని ఎన్ని రోజులు కాపాడుకుంటాడు? ఎన్ని రోజులు? ఏదో ఒక సమయాన ఏ వ్యక్తి అయినా మరణించాల్సిందే. తప్పదు. నీకు తప్పదు, నాకు తప్పదు. ఆ మరణం తర్వాత తీర్పు అనేది ఉంటుంది కదా. నువ్వు చేసే పాప శిక్ష, దోషం, దానికి తీర్పు అనేది ఉంటుంది. చేస్తారు ఏంటిది? హిందువులుగా ఏం చేస్తుంటారు? కర్మ అవి 10వ రోజు చేసి వదిలిపెడతారు. ఆత్మ శాంతి కోసం అని ఏదో చేస్తూ ఉంటారు. వయసులో చనిపోయిన వారు ఎవరైనా ఉండి ఎవరి మీద పెళ్లి కాకుంటే వాళ్ళకి పెళ్లి ఏదో చెట్టుకి చేసి అలా చేస్తుంటారు. కొన్ని హిందువుల సంప్రదాయాలు మనం రక్షంలలో మనం వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మకి మరి ఎవరు శాంతపరుస్తారు? ఈ లోకంలో ఆత్మలు తిరుగుతూ ఉంటాయని చెప్పబడుతూ ఉన్నాయి. ఆ ఆత్మకి శాంతి ఏడ దొరుకుతుంది? దొరకదు కదా. మరి దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని మందిరంలో కనపరుస్తారు. ఈ లోక సంబంధమైన మనుషులు చనిపోతే వారు అలానే ఉండిపోతూ ఉంటారు. దేవుడు వచ్చారు అక్కట్లో ఆయన బిడ్డలమైన వాళ్ళు అందరూ దేవదూతలు మనల్ని కొనుక్కోవద్దు. ఆయన చనిపోయిన మన పితరులు చనిపోయిన వారందరూ సహా అందరం లేస్తారు. మధ్యాకాశానికి మనం కొనుక్కోబడతాం. మనకు పరలోకములో గొప్ప విందు ఉంటుంది. 7 ఏళ్ళు బిడ్డ నా కోసం హింసించబడ్డావు, నా కోసం బాధపడ్డావు అని దేవుడు ఒక్కొక్కరికి బహుమానాలు, కిరీటాలు ఉంటాయి. ఇంకంతేకాదు, ఈ లోకంలో ఉన్న రోజులు కష్టపడతాం, తింటాం. మన శక్తి ఉన్నంతసేపు కష్టపడుతూ తింటాం. ఆ తర్వాత మరణిస్తాం. నీకైనా నాకైనా మరణం తప్పదు. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎవరు ఏమైనా సరే అందరూ మరణించాల్సింది. మరణము ఎవరు తప్పించుకోలేరు. కానీ ఆత్మకు కూడా ఒక మరణం అనేది ఉన్నది కదా. దేవుని ఎరగకుంటే, దేవుని నమ్ముకోకుంటే ఆరనే అగ్నిగుండంలో ఉంది. ఎందుకు చెప్పగలుగుతున్నాను? ఎవరు దానైనా పాపక్షమాపణ ఉన్నదా? మనం చేసే పాప శిక్షలే ఆ నరకానికి వెళ్ళి దారి చూపిస్తూ ఉంటుంది. యేసు రక్తం ప్రతి పాపిని పవిత్రపరుస్తుంది. నువ్వు ఎంత ఘోర పాపమైనా, ప్రభా నేను పాపిని, ప్రభా అని ఒప్పుకుంటే చాలు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఈ లోక సంబంధమైన మనుషులు, యుగ సంబంధమైన దేవతలు నువ్వేం పాపం చేసినావు అని చూపిస్తావు. మన పాపంలో ఒప్పుకోకుండా చేస్తుంటాం. నేనే పాపం చేసిన, నేను ఎవరికి ఏమన్నా చేసిన అని అంటుంటాం కదా. జన్మదా కర్మదా మన పాపం. ఆ పాపం పోవాలంటే ఈ లోకరీతిగా ఎవరి ద్వారా కూడా కలగదు. యేసు రక్తంలో ప్రతి పాపకి పాపక్షమాపణ అనేది. ప్రభు ఒక్క మాట హృదయం, నేను జన్మదా కర్మదా పాపిన ప్రభు అని. ఆ మాట ఎంత విలువైన మాట తెలుసా? ఆ విలువైన మాటలో నీకు రాకుండా చేసేదే సైతాన్. ఒప్పుకోకుండా చేసేదే సైతాన్. నిన్ను ఆరని అగ్నిగుండానికి నడిపించేదే సైతాన్. దేవుడు మరి లాస్ట్కి చెప్పబడుతుంటే నల్లని ప్రజలకి ఏమని ఉన్నదట?
వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలయిబ్రములు తేరి చూసెదరు. వారి పురుగు చావదు, వాటి అగ్ని ఆగిపోదు. అవి సమస్త శరీరకి హేమగా ఉండను. అంటే ఆరని అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. యుగ యుగాలు వాళ్ళ జన్మ అనేది ఉండదు అంటూ ఉంటారు. ఆడకొక్క జన్మంతుడు, 10 జన్మంతుడు, వాళ్ళ జన్మలో ఒకే జన్మ, మానవ జన్మ. ఒక దేవుడు ఆదామును ఒకేసారి సృష్టించాడు. అదే ఒకేసారి ఈ ఈ ఆదాంతో అతిక్రమించబడిన ఈ పాపము ఎలా పోతుంది? నా ప్రియ కుమారుడి భూలోకానికి నేను పంపిస్తాను. తనని నిర్ణయం చేసుకొని దావీదు వంశావళికి వచ్చేవరకే. కానీ మరియమ్మ యోసేపులకి ప్రదానం చేయబడినప్పుడు ఆమె దేవుని దృష్టికి ఎంత విలువైనదో, ధన్యురాలు. ఆమెని దేవుడు గర్భంని ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడిగా ఆమెని చేసుకున్నాడు. ఆమె గర్భంలో జన్మించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు నేను కాకుండా ఇంకో రాజు పుట్టాడట అని ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క మగ పురుషుని చంపడానికి రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రాంతం నుండి వారు వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. వేరే ప్రాంతంలో కూడా ఆయన జన్మించే సమయంలో ఏ ఒక్కరు ఆయనకు తలవార్చుకోవడానికి కూడా స్థలం ఇవ్వలేని స్థితితో దౌర్భాగ్యం ఏర్పడింది. అయినను దేవుడు పశువులట ఆయన జన్మించడానికి వాళ్ళు వస్తుంటే అసలు ఆ పశువులు ఇలా వెళ్ళిపోయినాయట. చక్కగా పశువుల పాక దేవుడికి ఏర్పరచు. అందుకే చక్కటి దైవజనులు ఒక చక్కటి పాట పశువుల పాకలో జన్మించడానికి చక్కటి పాట. ఆ పాట ఎంతో మంచిగా అనిపిస్తుంది. పశువుల పాకలో ఆయనకి స్థలం దొరికింది. దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి జన్మించాడు. నేను ఆ పాపముల కోసం ఆయన ఏమైనా పాపం చేశాడు? చేయలేదు. అందులో ఎవరైనా పాపమున్నది రుజువున్నది చేయించడం ఎవరు తరకాలి చేయలేదని తిరిగిపడి మనం చేస్తూ ఉంటాం. జన్మదక్కర్మ పాపాలు ఎన్నో భూమి మీదకి వచ్చినాక మనము ఎన్నో పాపాలు చేస్తాం. అని ఈ పాపం పోవాలంటే పవిత్రమైన రక్తం కావాలి. ఈ లోకంలో ఎవరిది పరిశుద్ధమైన లేదు. యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తము పవిత్రమైనది. ఆయన రక్తంలో నీ పాపములు కడిగి పవనపరుస్తారు. మరి అంత గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎక్కడైనా జరుగుతా జరగదు. నమ్మి విశ్వసిస్తే రక్షింపబడతారు. నమ్మనులను వారికి శిక్ష విధింపబడతారు. ఆ శిక్ష ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు అంటావే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నరకంలాగా ఉందిరా అంట. అదే ఆ నరకమే యుగ యుగాలకి వెళ్ళే దారి ఉంటుంది. సో ఆ దారికి వెళ్ళాలని ఈరోజు నేను నిర్ణయం చేసుకుంటున్నాను. ఈ ఉదయం దేవుని విశ్వసించు. ఈ క్షణమందే నీ కోసం దేవుడు పరలోక ద్వారం తెరిచి ఉంటాడు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నీ బిడ్డగా అంగీకరించు అని నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన నీ పాపములు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోడు. ఈరోజే నీ పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ప్రభా, చక్కటి మాటలు మాకు వినిపించినందుకు వందనాలు. నీ స్వరం మా కోసం వినిపించావు ప్రభా. వినున్నల్లని ప్రజలు, రక్షించలేని ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. మా చుట్టే మా మధ్యనే ఉన్నారు. నా యేసయ్య రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా గ్రామాన్ని రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి. చీకట్లో బ్రతుకుతున్నారు యేసయ్య, మరి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. నరకసములు వాళ్ళకి జిల్లలకి అన్నదమ్ములకి రక్షించమని ప్రార్థిస్తున్నాను. వారు మనోనేత్రాలు వెలిగించమని కోరుకుంటున్నాను యేసయ్య. నీకు వందనాలు నా దేవా. నరకసములు వారిలో కూడా నీ సంపూర్ణమైన రక్షణ ఆనందం పరిపూర్ణ చేయండి. వారికి అక్కరలన్నీ నీ మహిమాంశంలో తీర్చమని ప్రార్థిస్తున్నారు యేసయ్య. నీకు వందనాలు. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి నిన్న
మందేష్టకును ఆయనకి ఇచ్చిన కృపను శక్తిని బట్టి వందనాలు. పొలమును దీవించండి, ఆశ్రయించండి. శోధ నుండి, అనారోగ్య స్థితి నుండి, ఆ పొలానికి పట్టే ఏదంటే చీడ పిడుగు, ఎలాంటి రోగం నుండి పొలంను కాపాడండి. ఆయన నీళ్ళు సమృద్ధిగా ఉండుటకు, సరిపోవుటకు దాని పాలు పిట్టలు కొంగలు కానీ ఆ ప్రాంతానికి వచ్చి పంటను నాశనం చేయకుండా నీ కాపుదల ఉంచున్నాయని అని కొందనాలు. నిన్ను వెళ్ళలేదు, మేము కూడా మరి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవాలి ప్రభావ. మా సమయం దీవించండి ప్రభా, నీ కొందనాలు. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను నా తండ్రి. నా కుటుంబాన్ని పేరు పేరు చెప్పున నా మరి నాన్నని ఆరోగ్యంతో వారికున్న బలహీనత శక్తిని ఆరోగ్యం కృపణిస్తూ నడిపించుకుంటూ వచ్చినావు తండ్రి. ఇది కొందనాలు. మా భవిష్యత్తు విషయంలో ప్రభా ఈ పాద సన్నిధికి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా విషయంలో గృహపడికి సిద్ధపడుతున్నాను. నా సమయమును సద్వినియోగం చేసుకొని చదువుకునే కృపను, ఇంకా బుక్స్ ఏమైనా నేను పొందలేకుంటే అయ్యా నేను పొందించాను కృపను నాకు దయచేయి. మంచిగా చదివి గ్రూప్ 1కి సెలెక్ట్ అవుటకు నన్ను దీవించండి ప్రభు. ఈ దీవెనలు నాకు దయచేయండి. తమ్ముని విషయంలో కూడా రైల్వేకి జాబ్కి సిద్ధపడుతుండగా నీ పరులకు కృప తనను కూడా జాబ్లో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అక్కరలు తీర్చండి, మాకున్న దేవా వాషంలో తీర్చండి. లోనికి అప్లై చేయాలనుకుంటున్నాను అయ్యా, మరి ఎలాంటిది ఆటంకం జరగకుండా లోన్ సక్సెస్ అవటకు నన్ను దీవించండి దేవా. నేను చేసే ప్రతి పనిలోనూ ఈ శక్తిని, కృపను, ఆరోగ్యమును, బలమును నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చర్చల కుటుంబానికి ఉన్న వారక్కరలు తీర్చండి. అనారోగ్య స్థితిలో శోధ నుండి, కీడపాయ నుండి కాపాడండి. ఒకేగా మరి యొక్క ఫ్యామిలీ కోసం ప్రభా వారి నామకార్థ క్రైస్తవులు విడుదల దయచేయండి, రక్షణ ఆనందం దయచేయండి అయ్యా. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను నా యేసయ్య, నేను కూడా జ్ఞాపకం చేసుకోను. రాకపోకలో నీ కాపుదల భద్రత, ప్రతి పరిస్థితిలో నీ కృపను, శక్తిని, ఆరోగ్యం దయచేయి ప్రభా. నన్ను నా కుటుంబాన్ని మరలా నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తాను. సహజుడి కూడా జ్ఞాపకం తీసుకో. ప్రియబిడ్డకు కావాల్సిన అక్కరలు నీ వైవాసంలో తీర్చండి. ముఖ్యంగా అనారోగ్య పరిస్థితిని నీ బిడ్డను కాపాడండి ప్రభా. ఎందుకు తన జీవితానికి అనుమతింపబడుతుందో మాకు అర్థం కావట్లేదు. నీకు తెలుసు ప్రభా. మేము సరి చేయలేము, చక్కపరచలేము. ఆ బిడ్డను నువ్వే నీవు సరిచేసి చక్కపరచండి. బిడ్డకు కావాల్సిన సహాయం దయచేయండి. నాకున్న అక్కరలు కూడా తీర్చుకున్నట్టుకు ప్రభా. ప్యాకేజ్ విషయంలో అది నీ చిత్తం, మార్గం సరళపరచండి. నీ చిత్తంలో తనతో జతపడే ఉద్దేశం ఏంటి అయ్యా, ప్రతి విషయంలో సహాయపడండి. అన్ని విషయాలు ఈ దయగల చేతికి చెప్తున్నాను. తమ్ముడి విషయంలో కూడా మార్గం సరళపరచండి. తన ప్రకటనగా ఎవరు సాటి అయిన సహకారి అయి ఉన్నారు, ఎవరై ఉన్నారు, నీ చిత్తంలో ఎవరై ఉన్నారు ప్రభా. సంవత్సరం ఇద్దరి వివాహాలు జరుగుటకు మార్గం సరళపరచండి. మేము ఇల్లు ఎరిగి ఉన్న వాళ్ళం ప్రభా. నేను నమ్మిన బిడ్డలు త్వరగానే ఉంచుతానంటావు, తొక్కగా ఎప్పటికీ ఉంచాను. ఆ విధంగానే మమ్మల్ని వర్ధిల్ల చేసి నేను ఆమెకి మహిమ తెచ్చుకొని కోరుకుంటూ ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాస్తూ గనపరుస్తూ అని తగ్గించుకుంటూ నేను ఆమెను హెచ్చించుకుంటూ ఏసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నారు తండ్రి. ఏసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ఏసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక.